లూదియా హృదయం ఒక్కటే ఎందుకు తెరవబడింది? మరి వీళ్ళందరి హృదయాలు ఎందుకు తెరవబడలేదు? వీళ్ళందరూ ఎందుకు దేవుని మాటల మీద లక్ష్యం ఉంచలేదు? కారణం ఏంటంటే వారిలో ఉన్న అశ్రద్ధ, వారిలో ఉన్న నిర్లక్ష్యం. దేవుని మాటలు పౌలు గారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు వినే మాటలేలే, ఎప్పుడు కూడా మనము వింటూనే ఉన్నాం. ఈ మాటలు మనకేం కొత్త కాదు. పేతురు గారు ప్రకటించారు, ఇంకా చాలా మంది భక్తులైన వారు కూడా ప్రకటించారు. ఈ మాటలు అపోస్తలులు ప్రకటిస్తున్నారు. పౌలు గారు చెప్పే మాటలు ఇవి ఎప్పుడు వినే మాటలేలే అని చెప్పి అక్కడున్న వారందరూ కొంత నిర్లక్ష్యం చేశారంట, అశ్రద్ధ చేశారంట. దేవుని మాటల విషయమై చెవి పడచెవన పెట్టారు. దేవుని మాటలను ఇదిగో తృణీకరించినటువంటి వారుగా ఉన్నారు. కానీ లూదియా మాత్రము దేవుని మాటల మీద శ్రద్ధ చూపింది. చప్పట్లు కొట్టండి లూదియా కొరకు. హల్లెలూయా. ఈ స్త్రీ దేవుని మాటల మీద శ్రద్ధ నిలిపింది, లక్ష్యం ఉంచింది. ఆమె హృదయంలో దేవుని మాటలను చేర్చుకున్నది. అప్పుడు ఆమె హృదయము తెరవబడింది. ఏమైంది ఆమె హృదయము? నీ హృదయం ఈరోజు తెరవబడకోకుండా మూయబడుతూ ఉందంటే, దేవుని మాటలు నీ హృదయంలోనికి వెళ్లకుండా నువ్వు మూసివేసుకుంటున్నావంటే, నీ హృదయానికి తాళం వేస్తున్నావనంటే, నిజంగా నీ జీవితంలో నువ్వు దేవుని మాటల మీద శ్రద్ధ లేదు. నీకు దేవుని మాట మీద నీకు శ్రద్ధ ఉంటే నీ హృదయం అనే తలుపులు నీవు దేవుని మాట కొరకే తెరుస్తావు. హల్లెలూయా. అందుకే ప్రభు ఏమంటాడు, నీ హృదయం అనే తలుపులు నీవు తెరువు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే అతనితో నేను, నాతో కూడా అతడును కలిసి భోజనం చేస్తాం. హల్లెలూయా. చూడండి, దేవుడు హృదయం అనే తలుపు నొద్దకు వచ్చి తట్టుచున్నాడు. అయితే తట్టుచున్నటువంటి ప్రభు యొక్క స్వరాన్ని నీవు వింటున్నావా? దేవుడు నీ హృదయం దగ్గరకు వచ్చి, అమ్మా నీ హృదయాన్ని తెరువు, నీ హృదయాన్ని తెరువు, ఇదిగో నేను నీ లోపలికి రావాలనుకుంటున్నాను, నీతో సహవాసం చేయాలనుకుంటున్నాను, నీతో కలిసి ఉండాలని నాకు ఇష్టంగా ఉన్నది. నా కుమార్తె, నా కుమారుడా, నీవు నీ హృదయాన్ని తెరువు. నీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేసుకో, నీ హృదయంలో ఉన్న చీకటి కార్యాలను తీసివేసుకో, నీ హృదయంలో ఉన్నటువంటి అపరాధమును తీసివేసుకో, నీ హృదయంలో ఉన్న చీకటి క్రియలను తీసివేసుకో. వెలుగై ఉన్నటువంటి నేను నీ లోపలికి వచ్చి నిన్ను వెలిగిస్తాను అని ప్రభు చెప్తా ఉంటే, మనుషులు ఈ రోజున ఏం చేస్తున్నారంటే హృదయాలను మూసివేసుకొని మాకేం తెలియదు అన్నట్టుగా బ్రతుకుతూ ఉన్నారు. అందుకనే చాలా మంది హృదయాలు పాపముతో నింపబడ్డాయి. పాపము ఏలుబడి చేస్తా ఉంది హృదయాలలో. హృదయాలలో పాపము ఏలుబడి చేయకూడదు, కానీ హృదయములో దేవుని వాక్యము నిలిచి ఉండాలి. దేవుడు నిలిచి ఉండును గాక.